నమస్తే K24 న్యూస్. నల్గొండలో మానవతను కలిచివేసే ఘటన ఏర్పడింది. శ్రీలత మృతదేహంపై ప్రభుత్వ దవాఖానాలో పోస్టుమార్టం జరుగుతుండగా ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించారు. ఈ సందర్భంగా పాలమడుగు నాగార్జున కుల వివక్షణ వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ ఊతవేటు దూరంలోనే ఇలాంటి అమానుష సంఘటన జరగటం బాధాకరమన్నారు. ఇది హత్య, ఆత్మహత్య అన్న దానిపై పోలీసులు తక్షణమే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కొందరి అనుమానాల ప్రకారం శ్రీలతను బంగ్లాలోకి తీసుకువెళ్లి మత్తుమందు ఇచ్చి హత్య చేసి అనంతరం ఉరివేసినట్లుగా చెబుతున్నారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అప్రెంటిస్తో పాటు హత్య కేసు నమోదు చేసి కఠినమైన శిక్ష విధించాలంటూ కోరారు. కారణాలు ఎవరు, దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేటువంటిది పోలీసులే వెంటనే దీనిపైన సమగ్రమైన దర్యాప్తు జరిపి ఆ నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒకే ఒక కోణం, దళిత కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి నిర్జనం ఉన్నటువంటి ఎలాంటి పడవబడ్డటువంటి ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది, ఎవరు తీసుకెళ్లారు, ఆమెను ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు, అక్కడ ఏం జరిగింది అనేటువంటి కూడా సీరియస్గా పోలీసులు ఇన్వెస్టిగేషన్లు తేల్చాలి. ఏదేమైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పి ఒక కారణం చేత అక్కడికి వెళ్ళి ఆమెతో కలిసి ఉంటున్నట్టుగా అనేక మంది చెప్తా ఉన్నారు. అదే కనుక నిజమైతే నువ్వు కులం కులం తక్కువ అనే కారణంతో నువ్వు పెళ్లికి నిరాకరించినావు కాబట్టి నీ ప్రేరేపణ వల్లనే జరిగినటువంటి మరణంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది. అదొకటే కాదు, అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కనుక చూస్తే సమగ్రంగా విచారణ జరపాలి. ఎందుకనంటే అక్కడ ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు. ఒక నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ పూతవేటు దూరంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి పోలీసు యంత్రాంగం కూడా ఏం చేస్తున్నదని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇలా శ్రీలతకు సంబంధించినటువంటి అమ్మాయి మరణించినది, ఆమె కుటుంబం రోడ్డు పైన పడ్డట్టు పరిస్థితుంది. ఆమె నెలకు ఎంతో కొంత సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి మరి మరణం ఇలా చాలా బాధాకరం. కాబట్టి వాళ్ళపైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు కఠినమైన శిక్షించాలి. ప్రభుత్వం ఈ అమ్మాయికి కూడా పరిహారం ఇవ్వాలని చెప్పి కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.